కర్నల్, అమ్మాయి కనిపించకుండా పోయిందని చెప్పాను కదా. ఈయన అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ పోయిన వారం చేసుకున్న మెడికల్ చెకప్ రిపోర్ట్ చూసి చెప్పు. క్రియేటిన్ అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్ బాగా ఎక్కువగా ఉంది. కన్ఫర్మ్ గా ఆల్కహాల్ స్టాప్ చేయాలి. స్టాప్ చేయలేదంటే త్వరలో చేస్తారు. ఓకే, చెప్పు ఏంటి విషయం? కనిపించట్లేదన్ననే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న, అమ్మ, పద్మిని. హలో సార్. ఫియాన్సే? ఎక్స్ ఫియాన్సే కర్నల్. సరే, నేను కమిషనర్తో మాట్లాడి ఎక్స్ట్రా ప్రెషర్ వేయమంటాను. ఎక్స్ట్రా ప్రెషర్ వేస్తే ఎక్స్ట్రాగా 2 పోలీసులు పెడతారు, అంతే కదా. దానివల్ల పిల్ల దొరుకుతుందని గ్యారంటీ ఏంటి? అప్పుడైతే ఏదో ప్లాన్తోనే వచ్చుంటావుగా. ఏం చేయబోతున్నావు? కిడ్నాపింగ్. కిడ్నాప్ చేయాలంట. అది కమిషనర్ కూతుర్ని. పిల్లని కాపాడడానికి దారి చెప్పమంటే వీడు మనల్ని మనం కాపాడుకోవడానికి దారి లేకుండా చేసేలా ఉన్నాడే. మన పిల్ల కనిపించుకుంటా పోతే కమిషనర్ కూతుర్ని ఎత్తుకెళ్లాలా? అరే ఏం తెలివి! ఇది ఎలా ఉందో చెప్పనా? ఏళ్ళు నొప్పి వెళితే కాలు తీసేయాలన్నాడంటే ఎవడో. ఈడు ఎవ్వరం అలా ఉంది. ఎవడైనా ఇలాంటి ఐడియాలు ఇస్తాడో చెప్పు. కొంచెం అన్న బుర్రా బుద్ధి ఉండొద్దు నాకు. అందుకే ఆ దేవుడే మా కోసం నిన్ను పంపాడు. మీటింగ్ ఆలస్యమైంది, వస్తా. చిన్నును కనిపెట్టి ఈ ప్రాసెస్ లో ఒకవేళ తను దొరికితే ఆ కారణంతో నీకు దగ్గరవ్వాలనే ఇంటెన్షనో ఐడియానో నాకు లేదు. ఎందుకు ఇది చెప్పాలనిపించింది, చెప్పేశాను. ఓకే. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామో మీ అందరికీ తెలుసు. పేషెంట్కి సర్జరీ చేయబోయే ముందు మనం ఎన్నైనా ఆలోచించుకోవచ్చు. కానీ వన్స్ బాడీ మీద కత్తి పెట్టాక ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని దేని గురించి ఆలోచించకుండా రోబోలా మన పని మాత్రమే మనం చేయాలి. ఇలాంటి విషయాల్లో మన అతిపెద్ద శత్రువు మన ఎమోషన్స్. వాటిని మనం దూరంగా ఉంచాలి, ఓకేనా? మనలో ఎమోషన్స్ లేకపోతే ఒక పని ఎలా చేయగలం చెప్పండి? ఒక ఫీల్, లవ్, కేర్ ఇవన్నీ ఉండాలి కదా. చిన్నుని కాపాడే ఈ ఆపరేషన్లో నేను కమాండర్, మీరందరూ సోల్జర్స్. సో నేనేం చెప్తానో మీరు అదే వినాలి, అదే చెయ్యాలి. మిలిటరీ డిసిప్లిన్ ఇక్కడ చాలా ముఖ్యం. అండ్ నువ్వు ఇలా మాట్లాడు నాకు అస్సలు నచ్చలేదు. లేచి బయటికి వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? అమ్మా, మీ అందరికీ ఓకే కదా? అందరం పోవాలని ఫిక్స్ అయిపోయాక నూతిలో పడితే ఏంటి, గోతులో పడితే ఏంటి, అన్నీ ఒకటే కదమ్మా. బయటికి తరివేశాడు పాపిష్టం. నేను చెప్పే పని చేస్తే 1000 రూపాయలు ఇస్తాను. నాతో కూర్చొని బిచ్చం ఎత్తితే 3000 ఇస్తా. 5000 ఇస్తాను. నా మొహం చూస్తే 5000 ఊళ్ళోంచి పనిచేసే వాళ్ళ కనిపిస్తున్నానా? పోనీ ఎంత కావాలో చెప్పొచ్చుగా. 10,000 ఇస్తావా? అవును, ఇంతకీ ఎవరు నువ్వు? ఎవరో చెప్తే 10,000, చెప్పకపోతే 20,000. నువ్వు ఎవరైతే నాకేంటి? క్రికెట్ ఆడతావా? బౌలింగ్ వేస్తావా? హాయ్ చోటాబాయ్. అచ్చా అచ్చా, బ్యాట్ తో ఒక్కటిచ్చా వెళ్ళిపోతుంది బౌండరీ. భాషా బాబు కొంచెం తప్పు. కెమెరా 1 వ్యూ క్లియర్ గా ఉంది. కెమెరా 2, కెమెరా 3 రెడీగా ఉండండి. ధోని ఎంటర్ అయ్యాడు, కానీ ఇంకెవరూ కనిపెట్టలేదు. అలర్ట్ గా ఉండండి. ఎవరికి తెలియకూడదా? ఓకే ఓకే, రారా. ధోని వచ్చాడు. ఉండండి ఉండండి, 1 by 1. ఇస్తున్నా. నవనీతో పానిక్ అవ్వకండి.
క్యాషువల్గా కూల్గా కామ్గా చేయండి. మీ పాకెట్లో ఉన్న కర్చీఫ్ని తీసి ఆ అమ్మాయి ముక్కు నోరు 10 seconds మూసేయండి. జాలీగా చేయండి, టెన్షన్ అవ్వకండి. పోనీ త్వరగా పోనీ. మనం ఇక్కడికి వచ్చింది ఈ బ్యాట్ కోసమా? వేసుకోండి వెళ్ళి. నా బ్యాట్ ఎక్కడ పేరందరూ కనిపించలేదు? సినిమాకు వెళ్ళొస్తున్నావు. ఏంటి సినిమాకి వెళ్ళావా? నిన్నేమో ఊరేసుకోవడానికి వెళ్ళావు, ఈరోజు సినిమాకి వెళ్ళావు, రేపేంటి కుటుంబంతో అరకెళ్తావా? ఇడియట్. ఏంటా మూట? పాప్కార్న్ కొనుక్కొచ్చాం. పాప్కానా? ముమ్మెక్కల్లా ఉందే చూడ్డానికి. పాప్కాన్కి ఎక్కడ అంత పెద్ద జుట్టు? మూట నిప్పు. నువ్వు మూట నిప్పుతావా లేక పోలీసుల్ని పిలవనా? ఏంటి కనిపెట్టేశాడు? ఏయ్, మూట కట్టింది ఎవరు? నన్నే చూస్తా ఉండవా? నేనే. చెప్పించేయరా. ఒక పోలీసుని భయపెట్టావో వెళ్ళిపోతా. మీరు మూటను లోపలికి మోసుకురండి, ఈయనతో నేను మాట్లాడతాను. నువ్వేం మాట్లాడతావు? రేయ్, ఏంట్రా తోస్తున్నా? బుద్ధితో కొట్టేలా ఉన్నావే. ఏయ్, పోలీస్ మీదే చేస్తున్నావు. ఏసీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాం. ఏసీ అమ్మాయినా? దాని తీసుకొచ్చారా? మీరేగా అన్నారు మన ఇంటి పిల్ల కనిపించకుండా పోతే కనిపెట్టరు, అదే వాళ్ళింటి పిల్ల కనిపించకుండా పోతే వెంటనే కనిపెడతారని. అవును, కరెక్టే. ఏసీ అమ్మాయి కనపడకపోతే ఏసీ అమ్మాయిని కనిపెడతారు. మీ ఇంటి అమ్మాయి ఎలా దొరుకుద్దే? కానీ ఆ ఏసీ పిల్లని ఎలా కనిపెడుతున్నారో తెలుసుకోవచ్చు కదా. అదేటబ్బా? మీ దగ్గర వాకీ ఉందిగా. ఓ, నువ్వు ముక్కును అట్టా తాకుతున్నావా? ఒకవేళ పోలీసులు కనిపెట్టేస్తే మీరు దొరికిపోతారు కదా, అప్పుడేం చేస్తారో? మీ మీద అప్పుడు మీ పేరు చెప్పను. నా మీదొట్టు నువ్వు నా పేరే చెప్పాలి. నేనే నీకంత పెద్ద స్కెచ్ చేసి ఇచ్చి ఏసీ అమ్మాయిని కిడ్నాప్ చేయించి పోలీసులు ఆటాడించని ఊరంతా చెప్పాలి. అప్పుడే ఈ భగత్ దగ్గర జాగ్రత్తగా ఉండాలనిపిస్తది. ఈ కేసు పూర్తయ్యేలోగా నేను ఒకటి పోలీసుని దొంగని నరవాలా లేదా దొంగని పోలీసుని నరవాలయా? ఏయ్, నేను ఇంతలా వాగుతుంటే నువ్వు అక్కడెక్కడో చూస్తావేందే? అలాగే చేద్దాం సార్. నువ్వు ధోనియారా? బిచ్చగాడు కిడ్నాప్ చేస్తావా? చంపేస్తాను రా నిన్ను. ఎంత డీసెంట్ గా బిచ్చమెత్తుకుంటున్నావు, అదే చేయొచ్చుగా. ఇవన్నీ నీకు అవసరమారా? ఏయ్, వీడికి తినడానికి ఏదైనా ఇవ్వు. అలాగే సార్. తింటావా? తింటారా ధోని? ఏమంటున్నావురా? కొట్రా, రేయ్, కొట్రా. నీ మీద 500 మంది కాసేట్రా. నీ మావి నేనున్నానురా. కొట్రా. కొట్టు. 100 సార్లు కొట్టావుగా, ఇప్పుడు నా వంతు. రెడీ. భయపడకు కొట్టు. రే 500 రా. సూపర్. అది అది వదలకో వదలకో. చెప్పేది అర్థం కదా, సరిగా రా. సుమో రెస్లింగ్ ఆడుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? రే, ఛాలెంజ్ చేసే ముందు ఆలోచించవా? అమ్మాయిని కిడ్నాప్ చేసే ముందు నువ్వు ఆలోచించవా? వారంట్ ఉందా, వెహికల్ ఉందా అని. దిగు 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 చూడు. ఒరే రెడ్డి, చెప్పన్నా. వ్యాపారం అంతకు ముందులా లేదురా. వీధి మనతో ఆడుకుంటోంది. విజయ్ ఎవరన్నా? విధి కాదురా, విధి మా లోకం.
ఇంతకు ముందు మనం ఎవరినో కిడ్నాప్ చేస్తే వీళ్ళు ఇంకెవరినో పట్టుకొచ్చి పీకేవాళ్ళు. ఇప్పుడు ఎవడో కిడ్నాప్ చేసినందుకు వీళ్ళు మనల్ని పట్టుకొచ్చి పీకుతున్నారు. ఎంతవరకు నేను కిడ్నాప్ చేసిన దానికంటే వీళ్ళే నన్ను ఎక్కువగా కిడ్నాప్ చేశారు. అవును బావా, ఏంటి కేసు? ఏసి వాళ్ళ అమ్మాయిని ఎత్తుకెళ్ళారంట. ఏసీ అమ్మాయినే ఎత్తుకెళ్లారా? ఏరా, ఊళ్ళో అమ్మాయిలకే కరువైందా? ఏసీ అమ్మాయినే ఎత్తుకెళ్ళిన పిచ్చోడు ఎవడరా? అయ్యో, సార్ సిటీలో ఉన్న కిడ్నాపర్స్ అందరిని పట్టుకొచ్చాం సార్. ఖచ్చితంగా వీళ్ళలో ఒకడే అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారు సార్. పోలీసోడు ఇంటి మీద కన్నేసిన వాడిని కనిపెట్టి చేతులు విరిచేయాలి. తిను తినమ్మా. వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. పాపం చూస్తే జాలేస్తోంది. చాలేస్తుందా? అయితే ఆ పిల్లని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేండి, నేను ఆ, బయలుదేరుతాను. అలా కాదు, పాపం జాలేసిందని చెప్పాను. మీ పిల్ల కనిపించకపోతే నేను రాత్రంతా మేల్కొని పని చేస్తున్నానే. నన్ను చూస్తే మీకు జాలేయట్లేదా? తను ఉదయం నుంచి నీళ్లు కూడా ఆకలేస్తే తనే తింటుంది. మీకు జాలేస్తుందా? లేదు, నాకు జాలీగానే ఉంది. మనం ఏమైనా టూర్కి వచ్చామా జాలీగా ఉండడానికి? పో. నేనేమన్నా తిడుతున్నారు. వస్తా. ఏంటి ఈ కేకలా? లేడీస్ మాస్కులు మొహానికి పెట్టుకోండి. ఒక్క నిమిషం, అమ్మాయి దొరికిందంట. ఇది తెలిసిందేగా. ఇదే కదా సార్ అప్పటి నుంచి అంటున్నా, ప్రొఫెషనల్ కిడ్నాపర్ ఎవడు ఈ పని చేయడని. వింటే కదా. ప్రీతి, టక్కున మైకం వచ్చినట్టు అలా పడుకోండి. నేను చెప్పేవరకు ఎవరు బండ్లోంచి కిందకి దిగొద్దు. చూస్తావేంట్రా? ఏయ్ దిగ. సార్ ప్రీతి కళ్ళు తిరిగి పడిపోయింది, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్తాను. చెప్తున్నానా ఆసుపత్రికి అంట. దిగ. అందరూ దిగండి. దిగండి దిగండి. విడిగా చెప్పాలా? వాళ్ళేదో దిగ. అర్జెంటుగా వెళ్ళాలంట. దిగమంటుంటే. మనం వేరే బండి చూసుకుందాం. ఏ సోడబుడే దిగరా. ఎలాంటి దిగుతావా? కత్తి దించమంటావా? చంపేస్తా. దిగండి. గిరి త్వరగా ఎక్కింతరా. అడుక్కుంటున్నావేంటి? ఆవిడ మైకం వచ్చి పడిపోయింది, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏంది మైకు వచ్చిందా? రేయ్ దాని ముందు కిందకి దించండిరా. రేయ్ ఆలోచించవేట్రా? జబ్బలు పెట్టి బయటికి రాగే. సార్ ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి పడితే కాలు ఇరిగితే ఇంటి దించండిరా. మినీ వెళ్ళ లారీ ఎక్కించుకెళ్తారా? రేయ్ గొడవద్దు సార్. మాట్లాడుతుంటే మీద చెయ్యత్తవా? రేయ్ కాళ్ళు నొక్కుతారేంట్రా? ఎక్కించండి అన్ని. రేయ్ దొప్పకండి రా, కానీ రా. రేయ్ రాజు నోరు మూయమంటే ఏట్రా? ఏళ్ళతో పోతున్నా? నీ వాళ్ళకి ఏం బాలేదు. ఇలాగే చేసామంటే నాశనం అయిపోతావు, చూసుకో. గిరి ఏంటిది? ఇవేవి చూడకుండా తిన్నగా కత్తెట్టేస్తావా? కోప్పడి పటాపటామని కాలిస్తే ఏం పిగుతావురా? సార్ మీరేదో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నారు, మీరు వెళ్ళండి సార్. రేయ్ మేడంని లోపలికి ఎక్కించండి. అదేం వద్దన్నా, నేనే లేచి వెళ్ళిపోతా. ఇదంతా డ్రామానే కదా సార్? ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు. వాడు ఓవర్గా అరుస్తున్నాడు, మేము పక్క కూర్చుంటాం. వెళ్లే దారిలో మమ్మల్ని దింపేసి వెళ్తారా? ఇప్పుడేంటి, వాడు అరవకూడదు అంతే కదా? అవును. కొంచెం తప్పుకోండి. ఇదిగో నీ పాటికి పొడిసేసి పోతూ ఉన్నావు. వాడిని 1 అవర్లో అప్పగించాలి. 1 అవర్లో కష్టం, 2 అవర్స్లో వాడేలేస్తాడు. అలా లేవకపోతే 9445471051కి కాల్ చేయండి. ఏం చేయాలో చెప్తాను. రే గిరి నోట్ చేసావా? నువ్వు చేయలే? నీ నోట్ చేయి. ఏయ్ ఏందే? చదవడం వచ్చా? వచ్చా.
బాగా జుట్టు రాలుతుంది మందుందా? ఉంటే ఉందను లేదంటే లేదను. దానికి ఎందుకు మొహం అలా పెట్టా? ఎవరు నేనా?